అది కూడా నిజమే నిలవేడమ్మా. నేను దాని గురించి ఆలోచించనే లేదు. తారక్ సార్ని నేను మార్చింది మళ్ళీ పాత రోజుల్లోకి పంపడానికి కాదు, ఆయన కొత్త జీవితం వైపు అడుగులు వేయడానికి. నాకు ఇప్పుడు బాగా అర్థమైందిలేమ్మా. ఈ పిచ్చి పిచ్చి డ్రింక్లన్నీ ఆయనకి ఇవ్వనులే. అన్నా, ఆయన వచ్చి అడిగితే ఇదిగో ఇదివ్వు. ఏంటమ్మా ఇది? నువ్విచ్చే డ్రింక్ లాగే ఉంటుంది, కానీ అది కాదు. దానిలాగా ఇది మత్తివ్వదు. ఓహో, చెప్పిందంతా గుర్తుంది కదన్నా? ఇంత పక్కగా చెప్పిన తర్వాత కూడా ఎందుకు కూర్చుంటుందమ్మా? నేను చూసుకుంటానుగా. సరే అన్నా. కుకటేష్, ఒక నార్మల్ జ్యూస్ ఇవ్వవా? అలాగే. ఇదిగోనమ్మా, తీసుకోండి. థ్యాంక్ యూ. డాడీ, అన్నా రాన్నా డాన్స్ చేద్దాం. రాన్నా, ఏం చేస్తున్నారు? రాన్నా డాన్స్ చేద్దాం. రాన్నా, డాన్స్ చేద్దాం. రాన్నా, నేను డాన్స్ చేయడం షట్టు వీన్ని కుంగురు చుట్టూ అట్లా ఎల్లిందంటే స్టార్లే సల్లం కొట్టు. ఏ గల్లీ చుట్టూ అట్లవే జల్లినట్టు మస్తుగా నవ్విందంటే పోరిలా తిల్లు పట్టు. అన్న ఫోటో పెట్టుకుని జిమ్ సెంటర్లన్నీ పోటీ వడి వడి పబ్లిసిటీ చేస్తాయే. ఈ హవా చూస్తే బోనాలల్లా శివాలే. కార్పొరేటర్ కైనా డైరెక్ట్ గా ఫోన్ కొడతాడే. నీలవేణి, రా డాన్స్ చెయ్యి. నువ్వు కూడా డాన్స్ చెయ్యి. నాకు అంతగా రా తారక్ సార్. ప్లీజ్ వదిలేయండి. ఇక్కడ ఎవరికొచ్చు ఎవరికి రాదు, ఎవరికొచ్చిన గంతులు వాళ్ళు వెయ్యాలి, అంతే. వెయ్యి నీలవేణి. రా రా అయ్యో, రా. అది కాదు తారక్ సార్. హే. నా వల్ల కాదు తారక్ సార్.